ఇది ఎంతవరకు సాధ్యం? ఇట్లా ఇంత మోసం చేయొచ్చా? ఊబరుడు ఇంత మోసం చేయొచ్చా? లాస్ట్కు నడపాల్సి వస్తుంది. తప్పని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి పోవాలి. లాస్ట్ వేసేదే తప్పటి అడుగులు, బొందలో దిగుతాయి. సో దీనికి 13+2. సో నిజాంపేటలో బ్లాక్ చేసేసిండు నన్ను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈ రోజు అయితే ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను. సో యాక్చువల్లీ నిన్న ఫుల్ దోమలు. నా రాత్రి తెల్లరేట్ల 4 గంటల వరకు ఎందుకు చేసిందంటే, సో ఫుల్ దోమలు. మొత్తానికి అయితే అగరబత్తి ఒకటి ముట్టించుకున్నా. తెల్లారగట్ల మా ఫ్రెండ్ గారు ఇచ్చిండు. ఇక 4 o'clock వరకు డ్యూటీ చేసి ఇంటికి వచ్చేసి పడుకొని ఇక ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నా. సో ఈరోజు డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే November 18, 2024. సో ఆన్లైన్ అయితే చేసుకున్నా సక్సెస్ఫుల్గా. టైం అయితే 2:29 మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అవుతుంది. సో ఇక మళ్ళీ సాధ్యమైనంత వరకు నైట్ అవుట్ కొట్టేస్తాం. ఎంత నైట్ అయితే అంత నైట్. సో స్టార్ట్ అయితే అయిపోయినా. సో వీడియోను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే పికప్ అయితే వచ్చింది. ఇక్కడ బోడుపల్లట. సరే, మనం అయితే యాక్సెప్ట్ చేసినాము. యాక్సెప్ట్ అవుతుందా కాలేదా అనేది తర్వాత విషయం. యాక్సెప్ట్ అయిపోయింది. 3.6 kilometers రాంపల్లి నుంచి వచ్చింది మనకు. సో 15 minutes అట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. బోడుపల్లి పడ్డది మనకు పికప్ డ్రాప్. సో వెళ్ళిపోదాం. సో ముందుగా 0 kilometer అయితే చేద్దాం, చూపిస్తా చూడండి. సో మనకైతే సిఎన్జి అయితే ఫుల్ ట్యాంక్ ఉంది. నిన్న మనం 310 kilometers వరకు తిరిగినాము. సో 0 kilometer అయితే చేసుకున్నాము. లెట్స్ గో. సో చూడండి, మనకు బుకింగ్ చేసి వేరే క్యాబ్ వేసుకొని పోతాడు మనోడు. ఏం చెప్పాలి చెప్పు. సరే కాల్ చేద్దాం. పికప్ ఇక్కడ ఉంది, మనోడు ఇక్కడ వెళ్ళిపోతుంది. కనపడుతుందో లేదో బస్ అంతట. ఒకసారి కాల్ చేద్దాం. ఇక మనోడు క్యాన్సిల్ చేసిండు చూడు. మళ్ళీ ఇంకోటి ఓల్డ్ సిటీ అట. ఇక్కడ తార్నాక్ అట. చలో 5 నిమిషాలు అట. బాబా ట్రాఫిక్ బాగానే ఉంది. ఫస్ట్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ మనకు ఇక్కడ తార్నాక నుంచి మనకు కూకట్పల్లి సైబర్ సిటీ పడింది. బోరబండ అని వచ్చింది. మరి ఎక్కడికి ఇక్కడ నుంచి 20 kilometers చూపిస్తుంది. మనకైతే పికప్కి అయితే వెళ్తున్నాము. జస్ట్ 1.4 kilometers పికప్ ఉంది. 20 kilometers 1 hour చూపిస్తుంది. సో ఇందాక తీసుకొచ్చిన రైడ్లో పాపం బాబు, చిన్న బాబు. సో మొత్తం ఏమైందో ఏమో కానీ మొత్తానికైతే మనోడు ఇద్దరు బట్టి లేపితే కానీ లేచే పరిస్థితి లేదు, నడవలేడు ఓన్గా. ఏమైందో మరి పెరాలసిస్ వచ్చిందో ఏందో సంథింగ్. యూరిన్ ప్యాకెట్ వేసిరు, యూరిన్ టాయిలెట్ ప్యాకెట్. బాగా గబ్బు వాసన వస్తుంది. మా ఏసీ అంటే అది గబ్బు వాసన, స్మెల్ కొడతాను. తప్పదు, కొన్ని ఉంటాయి కాబట్టి నా సైడ్ విండో తీసుకున్నా. ఇక మొత్తానికి అయితే తీసుకొని వచ్చిన. 35 minutes పట్టింది. చాలా దారుణ పరిస్థితి. అలాంటి పరిస్థితి ఎవరికి జరగకూడదు. మొత్తానికి అయితే చిన్న బాబు, ఇది అంత పెద్దోడేం కాదు. నెక్స్ట్ పికప్కి అయితే వెళ్తున్నాము. సో నిజాంపేటలో బ్లాక్ చేసేసిండు నన్నైతే. ఇప్పటివరకు ఒక పికప్ లేదు. 6:30కి పికప్ అయిపోయింది. 1/2 hour 40 minutes అవుతుంది. ఒక పికప్ వచ్చింది. అది నిజాంపేట ఇందిరానగర్ అక్కడ మైతా సిల్ కౌంటీ నుంచి 27 kilometers ఇటు మేడ్చల్ రూట్ వచ్చింది. 27 kilometersకు పీక్ అవర్లో 370 ఇస్తాడట. 27 kilometers అంటే నియర్ బై 30 kilometers. అంటే పికప్ ఒక 4 kilometers ఉంది. మొత్తం 31 kilometers వెళ్తే 370 rupees ఇస్తాడట. 1 hour 20 minutes జర్నీ. ఎవడన్నా పోతాడా? నేనైతే అసలు పోలే. యాక్సెప్ట్ చేసి మరి క్యాన్సిల్ చేసిన. లోకల్ సికింద్రాబాద్ అని వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్ కావచ్చు అనుకుని టక్కున ఎమ్మటే కొట్టేసేసరికి అది చూస్తే పోయి మేడ్చల్ దాటి అటు సైడ్ ఉంది. సో కాబట్టి నేనైతే తీసుకోలే, క్యాన్సిల్ చేసేసిన. అది క్యాన్సిల్ చేసినాక కూడా ఇప్పటికి ఇంతవరకు అసలు గింత కూడా మోగలే. సో ఇప్పటివరకు అయితే మనము 5 trips 1242 rupees అయితే మనం ఎర్న్ చేసినాము.
ఇంతవరకు అయితే ఇంకా ట్రిప్ రైడ్స్ అయితే రాలేదు. సో మనకు టోటల్ అయితే మనము 3 పాయింట్లు సిఎన్జి అయితే దిగింది, 3 పాయింట్లు దిగింది. ఎందుకంటే నైట్ మనం ఫుల్ ట్యాంక్ చేసినాం కదా. సో అందుకనే చెప్తున్నా బ్రదర్, ఇప్పుడు ఈ ట్యాంక్ అయిపోయింది అనుకో, మళ్ళీ సిఎన్జి లైన్లో నైట్ 1 గంటకు 2 గంటలకు మళ్ళీ లైన్లో పెట్టాలి, అదొక 2 గంటలు. నిన్న హారిబుల్ అసలు చెప్పాలంటే 1 అవర్ లాస్ట్ వీడియోలో చూసారు, 1 అవర్ 40 minutes అసలు హారిబుల్. అసలు లైన్లో వెహికల్సే లేవు అక్కడ హైటెక్ సిటీ ఎలిమెంటరీ దగ్గర 1 అవర్ 40 minutes పట్టింది. ఇంకా కొట్టించుకొని ఇక మళ్ళీ స్టార్ట్ అయ్యి పండుకోలేదు. దోమలతోటి సంసారం చేసిన. మా ఫ్రెండ్ గారు ఇది పెట్టుకోరని అగరబత్తి ఇచ్చిండు, తెల్లారి గట్ల ఇవి పెట్టిన, మరి ఉన్నాయో లేవో తెలియదు. మొత్తానికి అయితే మళ్ళీ ఇక్కడ ఆపిన, దోమలు వచ్చినాలే అని బుకింగ్లు పడితే సో గ్లాసులు దించి కొట్టాలి ఇక. సో అది మొత్తానికి అయితే విషయము. సో అందుకనే బ్రదర్, సిఎన్జి కార్లు అయితే తీసుకోకర్రీ, ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రమే నేను తీసుకొని మీకైతే చెప్తున్నా. సో నేను ఏదో నా ఇంట్రాగేషన్ ప్రకారము చేసి నేను ఒక ఓపికతోటి నేను పలానకాడ అని చెప్పి ఓపికతోటి పేషెన్సీ తోటి నేను వెళ్తున్నా. సో బట్ ఈ పేషెన్సీ మాత్రం మీరు పడలేరు. ఎందుకంటే వీళ్ళకి వచ్చి ఎందుకు పడలేమన్నా మేము, నువ్వు ఎందుకన్నా అట్లా చెప్తాను అని కొంతమంది అనుకుంటారు మనసులో. సో కాబట్టి దీంట్లోకి దిగిన తర్వాత లోతు ఏంటో, సముద్రం లోతు ఒడ్డు మీద ఉండి మాట్లాడుకుంటే కాదు, లోతుకు పోయినోనికి తెలుస్తుంది సముద్రం లోతు విలువ ఏంటిది అనేది. సో కాబట్టి సో జాగ్రత్త చెప్తున్నా, తీసుకోకండి, అసలు రాకండి. మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి ట్రయల్ చేయండి. బిగ్గెస్ట్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొత్త కార్లు తీసుకొని ఫీల్డ్కి వచ్చి నష్టపోయేదానికంటే ఫస్ట్ ట్రయల్ వెహికల్స్ తీసుకోండి, ఒక 3 months నడపండి. ఒక్కొక్కసారి లాస్ట్కు నడపాల్సి వస్తుంది తెలుసా, లాస్ట్కు నడపాల్సి వస్తుంది, తప్పని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి పోవాలి, లాస్ట్ ఏం చేస్తాం, ఫ్యూయల్ మందం అన్న పెట్రోల్ మందం అన్న మిగులుతాయి, పెట్రోల్ మందం అన్న వస్తాయి, అది లాసే. పోవాలి, ఇంటికి పోవాలి కాబట్టి, నాకు పిల్లలు ఉన్నారు, పోవాలి కాబట్టి పోతానా. అదే పోనోడు అనుకో, పోడు, పక్క పెట్టుకొని పండుకుంటాడు, బిజినెస్ టైం వేస్ట్ రాదు. సో కాబట్టి అందుకనే చెప్తున్నా, ఇలాంటి అన్నీ ఎదురైతే అవాంఛకాలు. సో కాబట్టి ఎవరిని అనకండి. నేను పలానోడు మా ఫ్రెండ్ గారు చూసి వాడు చేస్తాడని చూసి, వాడు ఎంత కష్టపడతాడో వాడిని ఫస్ట్ ఇంటర్వ్యూ చేయండి, అంటే అడగండి, తెలుసుకోండి, ఒకసారి ఫాలో కాండి, ఎట్లా చేస్తాడు ఏంది అనేది ఫాలో అయితే మీకు చెప్తాడు, అరే ఇది ఇట్లా రా అని చెప్తాడు. దోమలు వస్తున్నాయి, వేసుకునేది బెటర్. సో కాబట్టి దాన్ని మీరు ఫాలో అయిపోతే బెటర్, ఎందుకైనా మంచిది. ఎందుకంటే చాలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి, ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన తిండి టైంకు ఫుడ్ తినేది ఉండదు. ఎందుకంటే సిఎన్జి లైన్లో పెట్టుకోవాలి కారు. సిఎన్జి కారు తీసుకుంటే ముఖ్యంగా చెప్తున్నా, ఈ సిఎన్జి కారు తప్ప వేరే డీజిల్ ఆగిపోయింది, పెట్రోల్ కారు మీద వర్కౌట్ కాదు. సో కాబట్టి అందుకనే మీరు తప్పటడుగులు వేసి మాత్రము బొందలోకి దూకొద్దు. వేసేదే తప్పటడుగులు, బొందలో దూకితే పైకి ఎవడు లేపెట్టోడు ఎవడు, నువ్వు రానికి రాలేవు. సో అది చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్గా నడవగలిగినోడు మాత్రమే బొందలో పడితే పైకి రావడానికి మోకాళ్ళ చిప్పలు దెబ్బలు తాకించుకునో, లేకపోతే అట్నో చేతులతోటి ఏదన్నా సహకారం తీసుకునో, లేకపోతే ఎవడన్నా తాడైతే ఆ తాడును పట్టుకొని పైకి రాగలంత శక్తి సామర్థ్యం ఉన్నోడు మాత్రమే రాగలుగుతాడు. తప్పటడుగులు వేసినోడు వస్తాడా, రాడు. వాని కిందికి దిగి ఆ మాంతం మనం పట్టుకొని లేబట్టి పైకి పెట్టాలి. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది బ్రదర్. నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పిన, దాన్ని పూర్తిగా నేనైతే ఎక్స్ప్లెనేషన్ చేయలేను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో వీడియోని అయితే లైక్ అయితే చేయండి, లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి, లైక్ అయితే చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ని అయితే అందించండి. ఇంకా ఎంతసేపు నన్ను ఇక్కడ పెడతాడో చూద్దాం. ఇక్కడ నిజాంపేటలో హైటెన్షన్ లైన్ రోడ్లో అయితే ఉన్నాను. సో బుకింగ్ ఈ పీక్ టైం అంతా దాటిపోయినాక ఇస్తాడా ఏంది అని నేను ఆల్రెడీ లొకేషన్ కూడా చేంజ్ చేసిన, కానీ మరి ఇక నాకు పట్టం కట్టుకున్నాడు ఇవ్వద్దనే. సరే చూద్దాం, మనం తగ్గేదే లేదు. మనం ఉండాల్సిన లాగిన్ అవర్స్ అయితే బరాబర్ కరెక్ట్గా లాగిన్ అవర్స్ ఉంటాను. ఎందుకంటే నిన్నటి లాగిన్ అవర్స్ చెప్పలే కదా మీకు, నిన్నటి లాగిన్ అవర్స్ అసలు దారుణం.
హైయెస్ట్ ఎర్నింగ్ నిన్ననే 12 hours 51 minutes 13 hours బ్రదర్. ఇది ఓన్లీ ప్రూఫ్ లాగిన్ అవర్స్ మాత్రమే. సిఎన్జి 1 hour 40 minutes తిండి కోసము ఇది అది 2 సార్లు సిఎన్జి కొట్టియాలి, 2 సార్లు లైన్లో పెట్టాలి బండి. సో ఒకసారి తొందర కొట్టించిన ఇంకోసారి మాత్రం ఖచ్చితంగా 2 hours అయితే స్పెండ్ చేయాల్సిందే. సో అట్లా ఉంటుంది. సో దీనికి 13 + 2 15 hours లాగిన్లో ఉంటే కానీ నాకు ఈ ఎర్నింగ్ రాలేదు బ్రదర్. ఈ ఎర్నింగ్లో కూడా బండి మెయింటెనెన్స్, బండి ఈఎంఐ, టైర్లు ఇవన్నీ తీసేస్తే నాకు మిగిలింది ఎంత? నిన్న 1600 రూపాయలు మిగిలినాయి. అది 15 గంటలు ఉంటే ఒక పడ్డది మనకు. అబ్బా ఇట్లా పడ్డది తీసేసిండు, ఇట్లా కొట్టినా తీసేసిండు మేము ముందటిని. అట్లుంటుంది. చూద్దాం మళ్ళీ చెప్పపోతారా. సో కాబట్టి 15 గంటలు రోడ్ల మీద ఉంటే అది 15 గంటలు, అదొకటి చిన్నది ఒకటి పెద్దది అని. సో కాబట్టి అంత రిస్క్ ఉంటుంది. మళ్ళీ నిద్ర వస్తుంటే వెహికల్స్ రోడ్ల మీద ప్రమాదాలకు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచనలో పెట్టుకొని మీరైతే స్టెప్ డౌన్ అయ్యండి, స్టెప్ ఇన్ కాండి. ఇది అంత ఎందుకు మాకు, మీరు చేసుకునే జాబ్ బెటర్ బ్రదర్. ఎందుకంటే మీకు 20,000 శాలరీ వస్తుందా, దాంట్లోనే మీ ఖర్చులు, మీ యొక్క అలవాట్లు, మీకు రూమ్ రెంట్ అయితే మీ చిట్టీలు ఏవైతే ఉంటే దాంట్లోనే కంటిన్యూ చేసుకోండి. వేరే పెద్ద తలకు మాసిన ఇబ్బందులు, భారాలు పెట్టుకోకండి. దాంట్లోనే మీరు పై స్థాయికి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. కానీ ఇలాంటి ఫీల్డ్కి వచ్చి ఇలాంటి బాధలు పడేదానికంటే, ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం కాబట్టి. ఇంత ముందు రోజులు పోయినాయి డీజిల్ కార్లు ఉన్నప్పుడు. అప్పుడు ఆ కాలంలో బిజినెస్ వేరే, ఆ దందా వేరే ఉండే. సో ఇప్పుడు ఆ దందా లేదు. ఇప్పుడు ఆ దందంతా మొత్తం ఎట్లయిపోయిందంటే షిప్ప చేతికి ఇచ్చి ఊరంతా అడుక్కొని వచ్చిన దాంట్లో నాకు 30% నాకు ఇట్లుంది ముచ్చట. షిప్ప చేతికి ఇచ్చి పంపించే ముచ్చట ఉంది. ఇప్పుడు పరిస్థితి అంత దగ్గరికి వచ్చింది. సో జాగ్రత్తగా మీరు నేనైతే మెయిన్గా చెప్తున్నా, సిఎన్జి కార్లు అయితే తీసుకోకండి. నా మెయిన్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. మీరు ఆ లైన్లలో ఉండి బుకింగ్లు కొట్టలేక, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, పీక్ టైం ఉంది. ఇప్పుడు పీక్ టైంలో సిఎన్జి లేదు, పెట్రోల్ మీద కొట్టాలి. ఇప్పుడు పీక్ టైంలో నీకు 20 కిలోమీటర్లకు 400 రూపాయలు ఇచ్చింది అనుకో, మీకు పెట్రోల్ ఎంత కాలుతుంది తెలుసా? 10-11 రూపాయల కంటే ఎక్కువ ఇయ్యదు పెట్రోల్ మైలేజ్ ఈ బండి. 10-11 రూపాయలు అంటే 20 కిలోమీటర్లకు ఎంత పెట్రోల్ కాలుతుంది? 10 రూపాయల కిలోమీటర్ అంటే 120 రూపాయలు పెట్రోల్, 240 రూపాయలు పెట్రోల్కి అయిపోతుంది 20 కిలోమీటర్లకు. నీకు వాడు ఇచ్చేది 370 రూపాయలు ఇస్తాడు. 240 రూపాయలు పెట్రోల్ పోయిందంటే ఎంత మిగులుతుంది? 60 + 70 ఎంత? 130 రూపాయలు. 130 రూపాయల బండి మెయింటెనెన్స్, టైర్లు, డ్రైవర్ శాలరీ ఏం మిగులుతుంది? అలా ఏమీ అక్కరకు రాదు. సో కాబట్టి సిఎన్జి అంత మిగులుతాయి అని అంటే సిఎన్జి ఉండదు టైంకు. ఆ టైంకు సిఎన్జి ఉండదు. సిఎన్జి అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అరే పెట్రోల్ మీద కొడితే ఏం వర్కౌట్ కాదని చెప్పేసి నువ్వు సిఎన్జి లైన్లో పెడతావు. సిఎన్జి లైన్లో పెడితే పీక్ టైం అంతా దొబ్బుతుంది. పీక్ టైం ఉండేదే 3 hours. ఆ 3 hours దొబ్బుతుంది ఏది? సిఎన్జి లైన్లోనే. తీరా నువ్వు నీ బండి వచ్చి సిఎన్జి ఫిల్ చేసుకొని ఆన్ చేసుకోపోయేసరికి లాస్ట్ 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది. ఆన్ చేయడంతో నీకు కొంచెంసేపు హోల్లో పెడతాడు. హోల్లో పెట్టేసి షేక్ పెట్టట. సరే తీసుకున్నా, చూద్దాం. ఓకే, డ్రాప్ అయిపోయినాక మాట్లాడుకుందాం. చూడండి, ఈ డ్రాపు 2 stops పెట్టింది. పోదాం అనుకునేసరికి చూసుకోలేదు నేను. 2 stops, చాలా దారుణమైన పరిస్థితి. 2 stops మళ్ళీ నాకు 14 కిలోమీటర్లు చూపించింది. షేక్పేట కొట్టి చూస్తూనే 20 కిలోమీటర్లు చూపించింది. నాకు 14 కిలోమీటర్కి ఎంత ఇస్తా అన్నాడు? 365 ఇస్తా అన్నాడు. చూస్తూనే 20 కిలోమీటర్ల పైన ఉంది. ఇది ఎంతవరకు సాధ్యం? ఇంత మోసం చేయొచ్చా? ఊబరోడు ఇంత మోసం చేయొచ్చా? 14 కిలోమీటర్లకు నీకు 395 ఇస్తా అన్నాడు. సరేరా మంచిగానే ఉందని నేను యాక్సెప్ట్ చేస్తే చూడు, యాడ్ స్టాప్. ఇది 40 minutes చూపించింది. పోయేసరికి 1:20 నిమిషాలు పడుతుంది. సో
సో కాబట్టి మీ ముందరనే క్యాన్సిల్ కొడుతున్నా. క్యాన్సిల్ అయిపోయింది. 2 ట్రిప్పులు క్యాన్సిల్ కొట్టిన కంటిన్యూస్గా. ఇక నాకు ఈ పీక్ అవర్స్లో ఒక ట్రిప్ కూడా ఇయ్యాడు నాకు తెలిసి. మొత్తం క్లోజ్, దోమలు వచ్చేసినాయి. సో ఏదైనా మంచి బుకింగ్ పడుతుందో అని లొకేషన్స్ చేంజ్ చేసుకుంటే తిరగడమే సరిపోతుంది. కానీ ఆ బుకింగ్ పడ్డ బుకింగ్ మనకు సెట్ అవుతుందా, మనం వెళ్ళే ఏరియా పోదాం అనుకున్నా షేక్పేట, కానీ అలా అట్లా పడ్డది. యాక్సెప్ట్ అయితే కొట్టిన. అయ్యో చూడండి, జీడిమెట్లాట 19 కిలోమీటర్లు. సరే 1 అవర్ చూపిస్తుంది. కొంచెం ఇది ఏమైంది గంట. సో వెళ్తున్నా 1 అవర్ జర్నీ జీడిమెట్ల, సుచిత్ర దగ్గర అనుకుంటా, కుంపల్లి సైడు. మొత్తానికైతే పికప్కి అయితే వెళ్తున్నా. డ్రాప్ చేసి 500 ఇస్తా అన్నాడు బ్రదర్, 500 ఇస్తా అన్నాడు. పీక్ టైం కదా. సో యాక్చువల్లీ మనకు కాచిగూడనే మిస్ అయిపోయింది. కాచిగూడ మిస్ అయిపోయిన తర్వాత ఇదొకటి వచ్చింది. సో ఇది 2.6 కిలోమీటర్స్ ఉంది డ్రాప్ పికప్. సో పికప్కి అయితే వెళ్తున్నా. సో డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తాం. మనకు 500 అని చూపించిండు, కానీ మనకు 486 480 అట్లా పీక్ టైంలో. ఓకే, నో ప్రాబ్లం మొత్తానికైతే. సో వెళ్తున్నా. సో ప్లీజ్ లైక్ చేయండి. సో మనమైతే 164 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. సో మనకు 2640 రూపాయలు అయింది. 13 గంటలు ఆన్లైన్లో ఉన్నాము. చూడండి, 11 ట్రిప్స్ కొట్టినాము, 19 పాయింట్స్. సో మనకు సిఎన్జి చూడండి, హాఫ్ ట్యాంక్కి 2 పాయింట్లు దిగిందంటే సిఎన్జి 770 రూపాయలు పట్టింది. సో ఒక 3 పాయింట్లు ఉంది. సో మైలేజ్ అయితే బాగానే ఇచ్చింది బండి. 2640 మైనస్ 1476 సారీ 76 మైనస్ బుకింగ్ వచ్చింది. $1476 మైనస్ ఒక 500 600 మనకు మిగిలింది 564 బాయ్స్. అట్లా ఉంటుంది ముచ్చట.